ఇమాజిన్ చేసుకోండి, మీరు ఒక కొత్త కాఫీ షాప్కి వెళ్ళారు. అక్కడ కాఫీ ఆర్డర్ చేశారు. మీకు టేస్ట్ బాగా నచ్చింది. నెక్స్ట్ డే ఆఫీస్లో మీ ఫ్రెండ్స్కి తప్పకుండా చెప్తారు కదా, మామ ఆ కార్నర్ షాప్లో కాఫీ చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయండి అని. మీ మాట విని మీ ఫ్రెండ్స్ ముగ్గురు అక్కడికి వెళ్ళారు. ఆ షాప్ ఓనర్కి బిజినెస్ జరిగింది, కానీ మీకు ఏమొచ్చింది? జస్ట్ ఒక థ్యాంక్స్ కూడా రాదు. మన డైలీ లైఫ్లో మనం తెలియకుండానే ఎన్నో బ్రాండ్స్ని, ఎన్నో యాప్స్ని ప్రమోట్ చేస్తూ ఉంటాం. బట్ మనకు రిటర్న్లో ₹1 కూడా రాదు. ఇదే సింపుల్ పాయింట్ దగ్గర నుండి నేను నెట్వర్క్ మార్కెటింగ్ గురించి నేర్చుకున్న ఒక పెద్ద లెసన్ స్టార్ట్ అయింది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు సుమన్ భగవాన్. ఈ ఛానల్లో మనం నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్, ఇంకా బిజినెస్ మైండ్ సెట్లో టాపిక్ గురించి డిస్కస్ చేస్తాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. చాలామంది నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏదో కొత్త లోకం అనుకుంటారు, కానీ నిజానికి మనం పుట్టినప్పటి నుండి చేస్తున్న పనిది. అందరికీ ఒక కామన్ పెయిన్ పాయింట్ ఉంటుంది, అదే టైం అండ్ మనీ బ్యాలెన్స్. మీరు జాబ్ చేస్తుంటే మంత్ ఎండ్కి శాలరీ వస్తుంది, కానీ చాలాసార్లు ఆ శాలరీ ఆ మంత్ 10th కల్లా అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ మంత్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మీ లైఫ్ అంతా ఒక చక్రంలాగా తిరుగుతూ ఉంటుంది. ఈ సైకిల్ నుండి బయటికి రావాలంటే మనం లివరేజ్ అనే కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. సపోజ్ మీరు ఒక పని చేస్తే రోజుకి 8 గంటలు మాత్రమే పని చేయగలరు. మీరు ఎంత కష్టపడ్డా, ఎంత హార్డ్ వర్క్ చేసినా 24 గంటల కంటే ఎక్కువ ఎవరికీ ఉండవు. బట్ అదే మీరు ఒక టీంతో పనిచేస్తే, మీ కింద ఒక 10 మంది ఉంటే రోజుకి 10 into 8, రోజుకి టోటల్ 80 hours వర్క్ జరుగుతుంది. ఇక్కడ మీరు మీ టైంని మల్టిప్లై చేస్తున్నారు. అది ఏమి సాధ్యం కాని పని కాదు. దీన్ని పెద్ద పెద్ద బిజినెస్ ఓనర్స్ చేస్తూ ఉంటారు. మన డైలీ లైఫ్లో సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. స్విగ్గీ లేదా జొమాటో తీసుకుందాం. మొదట్లో ఈ యాప్స్ ఎవరికీ తెలియవు. మీరు మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేస్తే మీకు ఒక ₹50 డిస్కౌంట్ కూపన్ వచ్చేది. మీరు రెఫర్ చేయడం వల్ల వాళ్ళకి కొత్త కస్టమర్ వస్తున్నాడు, బట్ అక్కడ మనకి రివార్డ్ మాత్రం ఒక్కసారే వస్తుంది, దాని తర్వాత ఆగిపోతుంది. నెట్వర్క్ మార్కెటింగ్లో బ్యూటీ ఏంటంటే, మీరు ఒక పర్సన్ని ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళు చేసే బిజినెస్ మీద మీకు లైఫ్ లాంగ్ ఒక చిన్న పర్సంటేజ్ బెనిఫిట్ వస్తూనే ఉంటుంది. ఇది ఒకసారి కాదు, కంటిన్యూస్గా వస్తుంది. ఇప్పుడు ఒక చిన్న సినారియో తీసుకుందాం. మన ఇంట్లో వాడే సోప్, షాంపూ, పేస్ట్ ఇవి ఇయర్స్ నుండి వాడుతున్నాం. ఈ ప్రొడక్ట్స్ మన ఇంటికి రావడం వల్ల షాప్ ఓనర్కి ప్రాఫిట్, కంపెనీకి ప్రాఫిట్, మధ్యలో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ కూడా ప్రాఫిట్. కానీ మన పాకెట్ నుండి మాత్రం డబ్బులు పోతూనే ఉన్నాయి తప్ప రావడం లేదు. అదే మన బిజినెస్ మోడల్లో అయితే మీరు ప్రొడక్ట్స్ వాడుతూ, మీకు నచ్చితే షేర్ చేస్తూ, సింపుల్గా ఈ షేరింగ్ ప్రాసెస్తో మీరు ఒక నెట్వర్క్ బిల్డ్ చేస్తారు. చాలామంది అబ్బో ఇది చైన్ సిస్టమ్ కదా, జనాల్ని జాయిన్ చేయాలి కదా అని భయపడతారు. నిజం చెప్పినా మనం అనుకుంటాం, కానీ ప్రతి బిజినెస్ ఒక చైన్ సిస్టమ్. మీ ఆఫీస్లో బాస్, ఆయన కింద మేనేజర్స్, వాళ్ళ కింద టీమ్ లీడర్స్, వాళ్ళ కింద ఇంకొకరు. ఇది కూడా ఒక చైన్ బిజినెస్ కదా. కానీ డిఫరెన్స్ ఏంటంటే, జాబ్లో మీరు ఎప్పటికీ మీ బాస్ కంటే ఎక్కువ ఎర్న్ చేయలేరు. కానీ ఇక్కడ మీరు మీ సీనియర్ కంటే ఎక్కువ ఎఫర్ట్ పెడితే ఎక్కువ ఎర్న్ చేసే ఛాన్స్ ఉంది. ఇప్పుడు అర్థమైందా? ఇది జనాల్ని జాయిన్ చేసే స్కీమ్ కాదు, ఇది సిస్టమ్స్ని లివరేజ్ చేసే బిజినెస్ అని. మీరు ఒక మంచి సినిమా చూసి మీ ఫ్యామిలీకి చెప్తే ప్రొడ్యూసర్కి కోట్లు వస్తాయి. అదే కాన్సెప్ట్ని ఇక్కడ మీ సొంత బిజినెస్ లాగా బిల్డ్ చేస్తారు, అంతే. డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్న పవరే అది. నేను ఈ బిజినెస్లో నేర్చుకున్న బిగ్గెస్ట్ లెసన్ ఏంటంటే పేషెన్స్. ఇదేమి ఓవర్ నైట్ రిచ్ అయిపోయే స్కీమ్ కాదు. ఇక్కడ మనుషుల్ని నమ్మాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి. మీరు ఎంతమందిని సక్సెస్ వైపు తీసుకెళ్తే మీరు అంత సక్సెస్ అవుతారు. దిస్ ఈస్ ద ఓన్లీ బిజినెస్ వేర్ యూ గ్రో బై లిఫ్టింగ్ అదర్స్. మన చుట్టూ ఉన్న నెగిటివ్ మాటలు విని చాలా మంది వెనక్కి తగ్గుతారు, కానీ రియాలిటీలో బిజినెస్ గురించి తెలిసిన వాళ్ళు సైలెంట్గా బిజినెస్ని బిల్డ్ చేసుకుంటా పోతారు. లైఫ్లో సెటిల్మెంట్ అంటే ఒక స్టేబుల్ జాబ్లో ఉండటం కాదు, మనం లేని రోజు కూడా మన బిజినెస్ రన్ అవుతూ ఉండటమే సెటిల్మెంట్ అంటే అర్థం. దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. సో ఫ్రెండ్స్, నేను చాలా హానెస్ట్గా చెప్తున్నాను, మీరు మీ డైలీ రొటీన్ని డిస్టర్బ్ చేయకుండా ఒక సైడ్ ప్రాజెక్ట్ లాగా దీన్ని స్టార్ట్ చేయొచ్చు. మీ డ్రీమ్స్ పెద్దగా ఉంటే, మీ లైఫ్లో ఏదో సాధించాలి అన్న తపన ఉంటే, ఇది ఒక అమేజింగ్ ప్లాట్ఫామ్. ఈ జర్నీలో నేను నేర్చుకున్నది ఒకటే, మీ హార్డ్ వర్క్కి నమ్మకం తోడవుతే రిజల్ట్స్ ఆటోమేటిక్గా వస్తాయి. మీరు కూడా ఇలాంటి ఒక స్కీమ్లో భాగం కావాలి అనుకుంటే, మీ లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ కావాలి అనుకుంటే నేను హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఈ వీడియో మీకు కొంచెమైనా క్లారిటీ ఇచ్చిందని నేను నమ్ముతున్నాను.
కాన్సెప్ట్ నచ్చితే లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి, నాతో పాటు ఈ జర్నీలో జాయిన్ అవ్వాలి అని సీరియస్గా ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న ఫామ్ని ఫిల్ చేయండి, లేదా నాకు వాట్సాప్లో డైరెక్ట్గా మెసేజ్ చేయండి. మనం కలిసి డిస్కస్ చేద్దాం. లెట్స్ గ్రో టుగెదర్. ఆల్వేస్ రిమెంబర్, లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ చాయిసెస్ we make today. Be positive, stay focused, and dream big. All the best.